మోహన్ బాబు ఉదంతం గత 4-5 రోజుల నుంచి సంచలనం సృష్టిస్తూ వచ్చింది. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ, మనోజు, విష్ణు ఈ వ్యవహారం, ఆ తర్వాత పోలీసులు పిలవడం, అలాగే మోహన్ బాబు మీదన రంజిత్ మీద దాడి చేసినందుకు గాను మోహన్ బాబు మీద కేసు, హత్య ప్రయత్నం కేసు, ఇదంతా కూడా. అయితే ఇప్పుడు కథ కీలకమైనటువంటి మరుపు తిరిగింది. ఓ పక్కన ఇవాళంతా అల్లు అర్జును, ఇటు పక్కకు ఉదంతం నడిచింది. అల్లు అర్జున్ అరెస్టు, తన రిమాండ్కి తీసుకెళ్ళడం, ఇదంతా కరెక్ట్గా ఆ టైంకే మోహన్ బాబు ఓ పక్కన ముందస్తు బెయిల్ కోసం తన మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. కాబట్టి మామూలుగా అయితే కనుక 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే కేసులు అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేయచ్చు, లేదా పోలీసు స్టేషన్ అరెస్ట్ చాలు. కానీ అది వచ్చేటప్పటికి ఆ టైపులో లేదు. కాబట్టి దాదాపు 14 ఏళ్ళ జైలు శిక్ష, 7 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడేటటువంటి నేరం హత్యా ప్రయత్నం అన్నటువంటిది ఆ సెక్షన్ కింద ఉంది. కాబట్టి తనకి